RTI Live News. Ask for right. RTI Live News की स्वागतम. సూర్యాపేట జిల్లా గరడేపల్లి మండల కేంద్రంలో పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలు వెంటనే వెనక్కి తీసుకోవాలని క్షమాపణలు చెప్పి అమిత్ షాను వెంటనే రాజీనామా చేయాలని గరడేపల్లి మండల కేంద్రంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి యాకూబ్ మరియు జైభీం షెడ్యూల్ క్యాస్ట్ డెవలప్మెంట్ కమిటీ అధ్యక్షుడు కొత్తపల్లె రవి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నియోజకవర్గ నాయకులు జీలకర్ర రామస్వామి, సీనియర్ జర్నలిస్ట్ బరిగల విజయ్ కుమార్, నకిరేకంటి రవి, మాజీ వార్డు మెంబర్ పిట్టా నరసయ్య, అలంపల్ల శేఖర్, అంబటి భిక్షం, పిట్టా రామకృష్ణ, సారెడ్డి సైదిరెడ్డి, మచ్చా గురేష్, పిట్టా నాగార్జున, గూడెపు లక్ష్మయ్య పాల్గొన్నారు. కేంద్ర హోమ్ మినిస్టర్ స్థాయిలో ఉండి అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి అమిత్ షాని వెంటనే తన పదవి నుంచి రాజీనామా చేయాలని తక్షణమే అంబేద్కరిస్టులందరికీ అంబేద్కర్ గారికి పోయి కాళ్ళ దగ్గర దండం పెట్టి క్షమాపణ కోరాలని లేని ఎడల దేశవ్యాప్తంగా ధర్నాలు రాష్ట్రాలు నిర్వహిస్తామని చెప్పేసి దిష్టిబొమ్మ దహన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా భారత రాజ్యాంగ హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో హెచ్చరిస్తున్నాం. ఇప్పుడు ఈ విషయంపై గడేపల్లి మండల స్థానిక సిపిఐ అన్న యాకోబ్ అన్న గారు సిపిఎం మండల కార్యదర్శి యాకోబ్ అన్న మాట్లాడతారు. ఈరోజు జైభీం షెడ్యూల్ క్యాస్ట్ వారు సిపిఎం పార్టీ వారు మొన్న పార్లమెంట్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ గారి గురించి అసభ్యంగా ప్రవర్తించడం అనేది సరైన పద్ధతి కాదని చెప్పేసి ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆయన కొంతమంది వ్యక్తులు వాళ్ళ కోసమే పుడతారు, కానీ అంబేద్కర్ గారు ఈ దేశ ప్రజల కోసం, ఆయన కోసం ప్రపంచ దేశాలే ఆయనను కొనియాడుతూ ఉన్నాయి. అటువంటి తరుణంలో ఒక దేశానికి హోంమంత్రిగా ఉండి లాండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాల్సిన ఒక మంత్రి ఈ విధంగా అనుచితమైన వాక్యాలు చేసి మరి దేవుడు అని చెప్పేసి ప్రజల్ని తప్పుదోవ పట్టేయడానికి ప్రయత్నం చేయడం అనేది వెంటనే కేంద్ర మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని చెప్పేసి, రాజీనామా కనుక చేయకపోతే ఈ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఇవాళ రాజ్యాంగంలో చట్టంలో అంతో ఎంతో పదవులు అనుభవిస్తూ ఉన్నారు. ఉద్యోగాల్లో కానివ్వండి, దేంట్లోనే కానీ, స్థానిక సంస్థల్లో పార్లమెంటు దాకా ఏం చేసినా కానీ ఆ మహానుభావుడు రాసిన రాజ్యాంగం వల్లనే ఈ విధంగా పదవుల్ని కానీ అనేకమైనట్టుగా అనుభవిస్తూ ఉన్నారు. దాన్ని మర్చిపోయి ఆయన వ్యక్తిగతంగా అలా చేయడం సరైనది కాదని చెప్పేసి చేస్తా ఉన్నాం. ఆయన గుజరాత్లో హోంమంత్రిగా ఉన్నప్పుడు అనేక కేసులలో ఉన్నాడు. అసలు కేసులలో ఉన్నవాడిని హోంమంత్రి చేయకూడదు, కానీ బీజేపీ 1,000 తీసుకుపోతా ఉంది. బీజేపీ ఎజెండా ఒకటే, అనగాని వర్గాల వారిని అనగదొక్కాలనే ఉద్దేశంతో తీసుకుపోతా ఉన్నారు. అదొక్కటే కాదు, మనందరినీ కూడా మోసం చేసి నరేంద్ర మోడీ, అమిత్ షా గారు కరోనా వచ్చినప్పుడు మంచి డాక్టర్లతో వైద్యం చేయించుకోవాల్సింది పోయి మీరు అందరినీ సప్పట్లు కొట్టండి అని చెప్పేసి మనల్ని తప్పుదోవ పట్టించిండు. ఆ సప్పట్లు కొట్టి మనం వాళ్ళ ఆలోచనలు దేవుడు అనేది ఆత్మశాంతి కోసం దండం పెట్టాలి తప్ప వ్యక్తుల కోసం మాత్రం దేవుడు అనేది వాడుకోకూడదని చెప్పేసి ఇటువంటి అవకాశవాదుల్ని మరి తప్పకుండా వీళ్ళని పక్కదో పట్టించాలని చెప్పేసి అనుచిత వ్యాఖ్యలు చేసిన హోంమంత్రి అమిత్ షా ఏమంటే రాజీనామా చేయాలని చెప్పేసి, చేయని ఎడల క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఈ ఉద్యమం ఇంతతో నాకుండా పల్లెను కూడా తిరిగి దీన్ని ప్రత్యేక ఉద్యమంగా చేపడతామని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రాజీనామా చేయాలి అంటే కేంద్ర హోంమంత్రి అమిత్ షా